ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. జూలై 12వ తేదీ శనివారం నాడు ఇన్ని రోజులకు తులారాశి వారికి జరిగేది ఇదే. మరి ఇంతకీ జూలై 12వ తేదీన శనివారం రోజు తులారాశిలో జన్మించిన వ్యక్తులకు ఏం జరగబోతుంది, ఎలాంటి రోజులు మీకు రాబోయే రోజుల్లో రాబోతూ ఉన్నాయి, అసలు తులారాశి వారికి మున్ముందు అంటే మీరు ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు, గోచర పరంగా మీకు మధ్యస్థంగా ఉంటుందా, లేదంటే అనుకూలంగా ఉంటుందా, లేదంటే ప్రతికూలంగా ఉంటుందా, అసలు పండితులు ఎటువంటి సూచన చేస్తున్నారు, ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. జూలై 12వ తేదీన మీకు జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశిలో జన్మించిన వ్యక్తులు గతంలో కంటే ప్రస్తుత కాలంలో మెరుగైన ఫలితాలను చూడబోతున్నారు. ఈ రాశికి సంబంధించి గ్రహాలు అనుకూల దశలో సంచారం చేయటం వల్ల మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులు మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్, మీరు అనుకున్న విధంగా ప్రమోషన్, ఇంక్రిమెంట్ లభించే ఛాన్స్ కనబడుతుంది. ఈ సమయంలో గురుడి యొక్క ప్రభావంతో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. రాహు, కేతు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇకపోతే ఈ సమయంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా తులారాశి వ్యక్తులు అనేక మార్పులను మీరు చూడబోతూ ఉన్నారు. ఇకపోతే గ్రహాల సంచారం కారణంగా ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఇక పై అధికారుల నుంచి మెప్పును కూడా పొందుతారు. వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులో మీకు చాలా వాల్యూ పెరుగుతుంది. తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందివస్తాయి. అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి. కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి. అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది. ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ యొక్క కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు. దీంతో ధనపరంగా ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితంలో మీరు ఏ ఏ విషయాలకే కలలు కన్నారో, మీ లైఫ్ ఎలా ఉండాలని మీరు డిజైన్ చేసుకున్నారో, ఆ విధంగా ప్లాన్ చేసుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తవబోతున్నాయి. మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం అనేది మీ చెంతకు రాబోతూ ఉంది. మీ లైఫ్ పూర్తిగా చేంజ్ అవుతుంది. మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుంది. మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవి మాత్రమే జరగబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి తులారాశి వారు. ఏది పడితే అది కోరుకుంటే జరగదండి. పక్కన వాళ్ళు నాశనం అయిపోవాలని మనం కోరుకుంటే అది ఎప్పటికీ జరగదు. వారికి విధిరాతలో రాసి ఉండాలి. ఎట్ ఏ టైం వారికి ఎదుటి వ్యక్తులకు చెడు చేస్తేనే చెడు జరుగుతుంది. వారు ఎదుటి వ్యక్తులకు మంచి చేస్తే వారికి మంచి జరుగుతుంది. మనం కోరుకున్న మాత్రాన అది జరగదు. మనం ఎదుటి వ్యక్తులకు మంచి జరగాలని కోరుకుంటే మనకు మంచి జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. మీరు నిస్వార్థంగా కోరుకోవాలి. ఎటువంటి స్వార్థం లేకుండా ఈ సమయంలో మీరు ఎటువంటి కోరికలు కోరుకున్న ఖచ్చితంగా దైవం యొక్క కోరికలను ఆలగించి ఖచ్చితంగా వాటిని తీర్చబోతున్నారు. ఇకపోతే గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు తులారాశివారు. అంతే కదండి, కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ టైంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది. మంచి అభివృద్ధిని మీరు సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా తులారాశి వారికి లాభం అనేది రాబోతూ ఉంది. ఇకపోతే కోర్టు తగాదాల్లో ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మళ్ళీ మీ సొంతం కాబోతూ ఉన్నాయి. ఇక వివాదాల్లో చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు. ఇలా తులారాశి వ్యక్తులు రాబోయే రోజులు ఆర్థికంగా ఎంతో లాభపడబోతున్నారు. ఈ రాశి వ్యక్తులకు కొంతమంది వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో మీరు మీకు కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు చాలా రకాలుగా సపోర్ట్ చేస్తారండి. దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నిటిని కూడా చక్కగా పూర్తి చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పును కూడా పొందుతారు. ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో, మీ యొక్క కుటుంబంతో చక్కని క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు. దాంతో వారు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో కూడా వారి నుంచి సపోర్ట్ని అందిస్తారు.
ఫ్యామిలీతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. ప్రయాణంలో మీ యొక్క వాల్యుబుల్ థింగ్స్ అంటే మీకు విలువైన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా చూసుకోండి. ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించండి. వారిచ్చే సలహాలు సూచనలను పెడచున పెట్టకుండా ఖచ్చితంగా పాటించండి. ఇలా చేయటం వల్ల మీరు లైఫ్లో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా వారి ఆశీస్సులతో మీకు లభిస్తుంది. ఇకపోతే తులారాశి వారు మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ఏ టైంలో అయినా సరే మీరు కొన్ని రకాలుగా అంటే మీరు ఏదైతే అనుకుంటారో ఒక ఒక గుడ్ న్యూస్ని మీరు వినబోతున్నారండి. అవునండి, జూలై 12వ తేదీన మీరు ఏ టైంలో అయినా సరే అతిపెద్ద శుభవార్తను వినే అవకాశం ఉందని జ్యోతిష్య పండితుడు చెప్పడం జరుగుతుంది. దాంతో మీ హ్యాపీనెస్ అనేది రెండింతలు అవుతుంది. చాలా సంతోషంగా ఉంటారు. అయితే మీరు వినబోయే శుభవార్త ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. జూలై 12వ తేదీ శనివారం నాడు ఇన్ని రోజులకు తులారాశి వారికి జరగబోయేది ఇదే. మరి అదేంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. అయితే ముందుగా మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి తులారాశి వారు. ఇక్కడ 2 రకాల వ్యక్తులకు సంబంధించి ఒక శుభవార్త రావడం జరుగుతుందండి. అవునండి, ఇక అందులోకి సంబంధించి మొదటిది వచ్చేసి తులారాశిలో జన్మించే వ్యక్తులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు అంటే గవర్నమెంట్ జాబ్స్కు సిద్ధమవుతున్నారో వారికి ప్రస్తుతం శుభగడియలు స్టార్ట్ అవుతాయండి. ఈ జూలై నెలలో ఖచ్చితంగా మీకు శుభగడియలు స్టార్ట్ అవుతాయి. దానికి సంబంధించి జూలై 12వ తేదీ నుంచి కూడా మీకు సూచనలు రావడం జరుగుతుంటుంది. దాంతో మీరు రాబోయే రోజుల్లో శుభవార్తలు వింటారు. అవునండి, జూలై 12వ తేదీ నుంచి కూడా అందుకు సంబంధించి మీకు శుభగడియలు స్టార్ట్ అవుతాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. అంకిత భావం ఎక్కువగా ఉండి బాగా కష్టపడే తులారాశి అంటే బాగా కష్టపడే మనస్తత్వం అంటే బాగా కష్టపడాలి, పైకి రావాలి, చదవాలి, ఎగ్జామ్స్ మంచిగా రాసి జాబ్ కొట్టాలి అని ఎవరైతే మీ యొక్క స్వయం కృషి ఏ విధంగా ఉంటుందో మీ యొక్క సంకల్పంతో మీ యొక్క స్వయం కృషితో కష్టతరమైన లక్ష్యాలను కూడా సాధించగలరు. అటువంటి ఈ రాశి వారికి మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే ఛాన్స్ కనబడుతుంది. అంతేకాదు మీరు చిన్న చిన్న ఉద్యోగాలను కాదండి హై రేంజ్లో చాలా పెద్ద పొజిషన్లో ఉండే పెద్ద ఉద్యోగం చేస్తారు. తరచుగా ప్రభుత్వ ఉద్యోగాల ఉన్నత ర్యాంకును పొందుతుంటారు. దాంతో మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చే తులారాశి వారు ఎవరైతే ఉంటారో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ లైఫ్ సెటిల్ అయ్యి జాబ్లో జాయిన్ అవుతారు. ఇకపోతే ఇంకా మొదట అనుకున్నాం కదండి, ఇక్కడ 2 రకాల వ్యక్తులకు సంబంధించిన శుభవార్తలని. ఇది ఫస్ట్ ఒక రకమైనటువంటి వ్యక్తులకు వచ్చే శుభవార్త. ఇంకా రెండో విధంగా ఏ వ్యక్తులకైతే శుభవార్త రాబోతుందో ఇప్పుడు చూద్దాం. మీలో పెళ్ళైన వారు ఎవరైనా సంతానాలు ఎక్కడ చింతిస్తూ ఉన్నట్లయితే అటువంటి వారు ఇకపై అసలు చింతించకండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో తులారాశి వ్యక్తులు జూలై 12వ తేదీన శనివారం అంటే మీరు మధ్యాహ్నం ఏ సమయంలో సరేనండి మీకు కొన్ని శుభవార్తలు రావడం జరుగుతుంది. ఒక వార్తను అందుకుంటారు. మీకు అతి త్వరలోనే సంతాన ప్రాప్తి కలుగుతుందండి. దేవదేవుళ్ళు మీ మొర ఆలకించారని చెప్పుకోవాలి. మీకు చక్కటి ఆరోగ్యవంతమైన గుణవంతమైన అందమైన రూపవంతులైనటువంటి బిడ్డను ప్రసాదించబోతున్నారు ఆ దేవదేవుళ్ళందరూ కూడా. మీకు పుట్టబోయే బిడ్డ గురించి మీరు అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదండి. కారణం ఏంటి అంటే మీకు లేక ఇన్నాళ్లకు పుట్టబోతున్న బిడ్డకు ఆ దేవుళ్ళ యొక్క ఆశీస్సులు లభించబోతూ ఉన్నాయి. కాబట్టి మీ సంతాన విషయంలో మీరు అస్సలు చింతించాల్సిన అవసరమే లేదు. అలాగే ఇక నుంచి మీరు సంతానం లేరని బాధపడద్దండి. ఇప్పటివరకు మీరు ఎంతోమంది మిమ్మల్ని ఎన్నో రకాలుగా పరిపరి విధాలుగా చాలా బాధ పెట్టుండొచ్చు సూటుపోటి మాటలతో. కానీ వారు ఇప్పటివరకు మిమ్మల్ని ఎన్ని రకాలుగా అయితే బాధ పెట్టారో వారి మాటలకు చెక్ పెట్టే టైం వచ్చేసింది. దేవుళ్ళందరూ కూడా మీకు ఖచ్చితంగా చక్కటి బిడ్డను ప్రసాదించబోతున్నారు. హ్యాపీగా ఉండొచ్చు. సో చూసారు కదా తులారాశి వారు, జూలై 12వ తేదీన శనివారం రోజు మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియోకి అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.